హలో హలో ఎవరున్నారండి ఇంట్లో? ఒకసారి బయటికి రండి. ఎవరమ్మా, ఏం కావాలి? మేము ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం వచ్చామని చెబుతూనే లోపలికి అడుగు పెడతారు. సర్లే, ఏదో ప్రభుత్వ పని కోసం అని అలా వచ్చిన వారిని ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటే నెక్స్ట్ స్టెప్ నోరు మూసి చూప్ చూప్, నోరు తెరిస్తే చంపేస్తాం అని బెదిరించి బ్యాగ్లో మొత్తం సర్దేసుకొని ఎస్కేప్ అయి వెళ్ళిపోతాం. అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి 7 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటు చేసుకుంది. గజ్జెల్లి లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోందని గమనించిన ఓ ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి వద్దకు వచ్చి అనాథాశ్రమానికి చందా ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చామంటూ ఆధార్ కార్డు చూపించాలని కోరారు. ఈ క్రమంలో ఎవరూ లేని టైం చూసి ఇంట్లోకి చొరబడి లక్ష్మి చేతులు నోరు గట్టిగా పట్టుకుని ఆమె మెడలో ఉన్న 7 తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. తరువాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. కొద్దిసేపటి తరువాత వృద్ధురాలి ఏడుపు విన్న చుట్టుపక్కల వాళ్ళు గడియ తీసి విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నవీన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరో ఘటనలో సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా 15 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్లో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం శీలం యుగంధర్ రెడ్డి అనే వ్యక్తి కొత్తగూడెంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య లలిత వైరాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తోంది. భార్యాభర్తలిద్దరూ డ్యూటీకి వెళ్లడంతో యుగంధర్ రెడ్డి తల్లి వెంకట్రావమ్మ ఇంటి దగ్గర ఉంది. ఈ క్రమంలో సర్వే పేరుతో ఓ నలుగురు యుగంధర్ రెడ్డి ఇంటికి వచ్చారు. కొద్దిసేపు వివరాలు అడిగినట్టు చేసి ఎవరూ లేని టైం చూసి వెంకట్రావంపై దుప్పటితో ముసుగు వేసి విచక్షణారహితంగా కొట్టి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి డబ్బు నగదుతో పరారయ్యారు. ఏమేమేనమ్మా? కమ్మలు అద్దులం, బూడీలు అద్దులం, అద్దులం చెంపసేర్లు, గొలుసులు. ఎట్లా వచ్చిరా మళ్ళీ? వాళ్ళు ఆధార్ కార్డు చెక్ చేసుకున్నాం. అందరి అయినాయమ్మా. ఇక్కడ కొంత కూర్చుంటామని ఇక్కడ స్థలం కొంత కూర్చుంటామండి. ఇన్నే కూర్చున్నారు అయ్యా. ఒక్కడేనా? ఇద్దరు ఒక తెల్ల బట్టలు వేసుకుంటారు. ఇద్దరు పాయింట్లే పాయింట్లే